వెల్కమ్ బ్యాక్. రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పిందే నిజమైందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే సంభవించిందని పోలీసులు తేల్చారు. సెల్ఫ్ యాక్సిడెంట్గా ధృవీకరించారు ఐజీ అశోక్ కుమార్. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితమే రాజ్ న్యూస్ చెప్పింది. కంకర కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్లుగా ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిర్ధారించారు. పగడాల ప్రవీణ్పై బుల్లెట్ పడడం కూడా రోడ్డు మార్జిన్ అర్ధచంద్రాకారంలో ఉండడమే కారణమన్నారు. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితం రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజ్ చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూన్ మీద, రోడ్ సైడ్ బెరూన్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్, పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఈ వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఇక్కడ సీన్ చూసి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇది స్కిడ్ అయి ఉంటుంది. ఈయన స్కిడ్ అయి ఉన్న తర్వాత పర్సనల్గా ఈయన స్కిడ్ అయిన యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఇది ఏమి యాక్సిడెంట్ కాదు, అంటే వేరే వాళ్ళు ఎవరు చేసింది కాదు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే నేను ఆ నిర్ణయానికి రావడానికి కూడా కారణాలు ఏంటంటే, అప్పుడే నేను ఆ నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే నా అనుభవం ప్రకారం నైట్ టైం వస్తున్నారు ఆయన, ప్రవీణ్ గారు నైట్ టైం వస్తున్నారు. నెక్స్ట్ ఆయన హెడ్ లైట్ లేదు, సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. మన వీడియోలో చూసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి, సీసీ ఫుటేజ్ మనం చూసిన తర్వాత ఇక్కడ వరుసగా కార్లు వెళ్ళినాయి, ఒక లారీ కూడా వెళ్ళింది. ఆ వెళ్తుండగా ఇక్కడ పెద్ద దుమ్ము రేగింది. అంటే ఆ స్పీడు, ఆ వెహికల్స్ వెళ్ళే స్పీడ్కి ఈయన ఎడ్జ్కి రావడం జరిగింది. ఈ ఎడ్జ్కి రావడం జరిగితే ఈ చిప్స్ వల్ల ఆ మోటార్ సైకిల్ కిందకి స్కిడ్ అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మోటార్ సైకిల్ ఏంటంటే మనకి స్కిడ్ అయిపోయి ఖచ్చితంగా ఇది సెల్ఫ్ యాక్సిడెంటే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు స్లోప్ ఉంది చూడండి, మోటార్ సైకిల్ ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది, ఆ స్లోప్లోంచి దిగింది. ఇంజిన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ స్లోప్లోంచి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళే లోపల ఈయన ఏం చేశాడంటే బ్యాలెన్స్ తప్పి బండి వదిలేశాడు అని నా ఊహ. బండి వదిలేయడంతో కింద పడిపోయాడు. బండి ఏమైంది, పైకి వెళ్ళి, ఇంజిన్ స్టార్ట్ అయి ఉంది కదా, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. ఎందుకంటే యాక్సిలేటర్ ఇస్తేనే పైకి వెళ్తుంది, అది యాక్సిలేటర్ ఇచ్చేది లేదు కాబట్టి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఆయన ఫేస్ మీద పడడం జరిగింది. మొత్తం బండి అంతా ఆయన ఫేస్ మీద వాలిపోవడం జరిగింది. ఆ ఫేస్ మీద వాలిపోవడం వల్ల టోటల్గా ఏమైందంటే, ఇక్కడ బండి కింద కొంత ఫ్రేమ్ ఉంటుంది, హెచ్లాగా ఒక ఫ్రేమ్ ఉంటుంది బుల్లెట్ కింద. ఆ ఫ్రేమ్ నా ఉద్దేశం ఆ ఫ్రేమ్ కట్ అయినందువల్ల ఇక్కడ అది షార్ప్ ఎడ్జ్డ్ వూండ్ లాగా ఉంది అది. కాబట్టి నాకు ఖచ్చితంగా ఇది నేను ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్